ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫస్ట్ టైం వరల్డ్ కప్ను చేజిక్కించుకుందనమాట. అయితే ఈ మ్యాచ్లో షఫాలి వర్మ 87 రన్నులు కొట్టింది బ్యాటింగ్లో. అలాగే బౌలింగ్ వేసి 2 వికెట్లు తీసుకుందనమాట. ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. నెక్స్ట్ దీప్తి శర్మ బ్యాటింగ్లో 50 రన్నులు కొట్టింది. అలాగే బౌలింగ్లో 5 వికెట్లు తీసిందనమాట. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీప్తి శర్మ 50 రన్స్ అండ్ 5 వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకుంది. అలాగే స్మృతి మందన కూడా 45 రన్నులు కొట్టిందనమాట. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ఇండియా 50 ఓవర్లకి 298 రన్నులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. 299 రన్స్ టార్గెట్తో చేజింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా వాళ్ళ కెప్టెన్ లారెస్ మాత్రమే అజేయంగా సెంచరీ చేసింది. మిగతా బ్యాటర్స్ ఎవరు ఆవిడకి సపోర్ట్ అవ్వకపోవడంతో 246 రన్నులకి ఆల్అవుట్ అయిపోయిందనమాట. అలాగే మన తెలుగు యువతేజం శ్రీచరణి చాలా అద్భుతమైన బౌలింగ్ చేసింది ఈ మ్యాచ్లో. ఆవిడ కూడా ఒక వికెట్ తీసుకుంది. అలాగే 8 ఓవర్లు వేసి జస్ట్ 3.5 రన్ రేట్ని మాత్రమే ఇచ్చిందనమాట. ఈ మ్యాచ్కి చాలా బాగా ఉపయోగపడిందనమాట ఆవిడ ప్రదర్శన. అలాగే ఈ మ్యాచ్ తర్వాత ఇండియా ఫ్యూచర్ మారబోతుందన్నమాట. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరెంతోమంది మహిళలు మనకి ఉమెన్స్ క్రికెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే ఉమెన్స్ లీగులు కూడా చాలా మ్యాచ్లకి ఈసారి లైవ్ స్ట్రీమింగు కాబోతుందన్నమాట. ఓకే గైస్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.